చోరచ్చి పడుచు పాపట వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పట. ఒక్క నిమిషం. హలో 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 స్ట్రీట్ ఎంటర్ అయిపోయారా? అక్కడ నుంచి సెకండ్ లేన్ లో థర్డ్ హౌస్, ఎల్లో కలర్ బిల్డింగ్, శ్రీ నిలయం అని ఉంటుంది. అదే ఏం నిలయం? అక్కడ వచ్చి ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ బాయ్. ఏంటి ఎవరికి అడ్రస్ చెప్పి షో స్టార్ట్ అయితే దరిద్రంగా అడ్రస్ లేదు? మీ బెడ్రూమ్ లో ఉన్నవా లేకపోతే షోలు ఉన్నవా? ఏం లేదురా, ఈవినింగ్ టైం కదా, 7 అవుతుంది. స్నాక్స్ కావాలని కొత్తగా బేకరీ ఒకటి అయితే అక్కడ ఆర్డర్ చెప్తున్నా. ఏం ఆర్డర్ చేసావు ఆయన? మెక్సికన్ చికెన్ బర్గర్ విత్ సమ్ ఎక్స్ట్రా చీజ్, 4 చికెన్ నూడిల్స్, ఒక లార్జ్ చికెన్ శాండ్విచ్, 4 పైనాపిల్ పేస్ట్రీస్ అండ్ 4 డైట్ కోక్స్ రూమ్ టెంపరేచర్ అండ్ 2 బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్. మీ తమ్ముడు పెళ్లి చేసుకుంటారా? నీకు పెళ్లి చూపులా? చీనా స్నాక్స్ రావి. అయినా ఏంటండి ప్రతి ఒక్కరు ఇంట్లో వండిన పప్పు వద్దు కానీ బయట పానీపూరీలు, ఈ జంక్ ఫుడ్లు అంటే అమ్మ ప్రేమ తగ్గిపోయింది. ఇన్నే బయట జంక్ ఫుడ్ తింటే తప్పేంటి? అకేషనల్లీ ఎవరెవరికి ఇష్టం ఇక్కడ జంక్ ఫుడ్? అవ్వవ్వా అందరు నా బంగారంలు. ఆడోళ్ళందరూ ఒక చెల్లి అయిపోయాడు, మా ఆడేవో 2 చెల్లు. ఏది ఇష్టం నీకు జంక్ ఫుడ్ లో? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జంక్ ఫుడ్? ఏదైనా తినేస్తా. బయట రోడ్ మీద ఎండ్రిని దొరుకుతుంది, తింటా తాగుతా. నీ ఫేవరెట్ జంక్ ఫుడ్? పానీపూరి. పానీపూరి ఎప్పుడైనా తిన్నావా? రోజు తింటూనే ఉంటాం. బయట రోడ్ మీదనా? వాడు మేడం సూపరే అంటే వాడి చెమటకి సూపర్ అన్నదా? థ్యాంక్ యూ ప్రొడక్షన్. ఈ రోజు రవికి ఫుడ్ క్యాన్సిల్. రోజు వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళ అమ్మ వండిన ఫుడ్ వస్తుందంట, అదే తిన. ఇంటి నుంచే తింటా, మీరు ఇంటిదే తినండి, అప్పుడప్పుడు బయట తెచ్చుకొని బాగా లాగించండి. వెల్కమ్ ద కామెడీ కింగ్స్ ఆఫ్ పటాస్ టుడే. ఆసమ్ అప్పి, గెటప్ సీను అండ్ రచ్చా రవి. Bob Turmountain mixed with attitude, funky drums from hell. Malapeta, Nadupeta, Pedal Rap! Pedal Rap! Pedal Rap! Pedal Rap! ఏడేంటి రేపేంటి దినసరి అదే, రాత్రి ఏంటి పగలేంటి మార్పు లేదులే. ఏ జన్మలో ఏ పాపం పుణ్యం చేసుకున్నానో తెలియదు గానీ ఆసమ్ అప్పి మేడ్ ఇన్ ఎక్కడో నాకు తెలియదు. ఫెంటాస్టిక్ షేడ్స్. ఇది నువ్వు వేసుకోవాలి రవి, నీ లైఫ్ మారిపోద్ది. సైట్ ఉందా? సైట్ ఉంది కొంచెం. ఎందుకు? సార్ ఏంటి సార్ ఇది? I buyed from Atlantica. You know Anushka, size 0. This is sight 0. నా రూటే సెపరేట్, కామెడీలో నేనే గ్రేట్ అని మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను. సూపర్ ఆగల్స్, హాయ్ డార్లింగ్స్. సంక్రాంతి పండక్కి మనం హైదరాబాద్ లో బాగా కష్టాలు పడి ఎంత బాగా సంపాదించి 30,000, 40,000, 50,000 ఇలా శాలరీలు తీసుకొని ఊరు వెళ్తాం. సంక్రాంతిలో మనల్ని పలకరించడం రెడీగా ఉంటారు పెద్దలు. అక్కడ చుట్ట మొక్క పెట్టుకొని నేను చేసాను గెటప్, ఇది మొత్తం అట్టుబిడింగే ఆ టైప్ లో ఊర్లో ఉంటారు అనమాట. ఊర్లోకి ఎంటర్ కాగానే అక్కడ కూర్చుంటాడు గుడి దగ్గర. అయితే ఇలా కూర్చుంటాడు. రచనలు అంటాడు, ఊరికి వచ్చాడు. ఎరా రచన గారే ఎప్పుడు వెళ్తాం మళ్ళీ హైదరాబాద్? ఆడ అప్పుడే వచ్చాడు. ఎప్పుడు వెళ్తాను అడుగుతున్నాడు హైదరాబాద్. తర్వాత ఆడ వెళ్తా ఉంటే, ఎరా రచనే మా మనోడు ఉన్నాడు రా, నీలాగా పరిమళ తిరుగుతున్నా, నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళిపా. సో తర్వాత ఎరా నెలకు ఒక 5,000 వస్తుందా శాలరీ? పోలే బాబా పర్లేదు, బతకాలి, మరి తప్పదు. ఆడికి 30,000 వస్తుంది పర్సనల్. సో ఎలా ఉంటే పండగ మొత్తం అయిపోయింది. పండగకి హ్యాపీకి చాలా జాలీగా వెళ్ళాడు.
అత్తల ఇంటికి వెళ్ళాడు. అత్తల ఇంటికి వెళ్ళి మొత్తం బూర్లు గారెలు అది ఇది బోటి గీటి మొత్తం అన్ని పెట్టేశారు. మొత్తం తిన్నాడు. పండగ ముందు ఎంత చూసినట్టు చూసారు కదా, పండగ తర్వాత వెళ్తున్నాడు బస్సు ఎక్కడ తిన్నదంతా బయటకు రాలేదా? అబ్బే 3 రోజులు పడుతుంది. సెల్ ఫోన్ లో మన అమ్మాయిలు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. బెడ్రూమ్కి వెళ్ళిపోయి మా నాన్న ఇంట్లోనే ఉన్నారు, మా అమ్మ వంట చేస్తుంది, తర్వాత ఫోన్ చేయి. ఏమనుకున్నా ముద్దు అనుకున్నారా? ఎలకలు తిరుగుతున్నాయి. నెక్స్ట్ చిన్నపిల్లలు ఉంటారు కదా, బుజ్జి పిల్లలు, వాళ్ళకి మాటలు రావు, ఏమీ రావు. వాళ్ళకి వచ్చిన 2 ఎక్స్ప్రెషన్స్, ఒకటి నవ్వడం, ఒకటి ఏడవడం, అంతమించి ఏమీ రాదు. సో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నవ్వుతున్నప్పుడు మన నాన్నమ్మలు అమ్మమ్మలు పెద్దమ్మలు మావయ్యలు బాబాయ్యలు ఉంటారు కదా, వాళ్ళందరూ నవ్వుతే చాలు వాడు ఏదో చెప్తారని చెప్పేస్తారు. కామెంటరీ చేస్తారు తెలుసు కదా, చిన్నపిల్లడి పక్కన బాబాయ్ ఊరు వెళ్తున్నాడు కదా వెళ్ళొద్దని అంటున్నాడు. ఆడు పాపం ఏదో ఆకలేసి పాలు పెట్టమని ఏదో ఎడుతుంటే ఏముంటది, అదే నవ్వుతూ ఉంటాడు. అమ్మో అమ్మో నా బంగారం బాగుందని మా కొడుకు నవ్వుతున్నాడు. మన రచ్చరవిలు అంటాడు, తెలుగుడు కాబట్టి వాడు ఒక పెన్ను తీసుకున్నాడు. ఇప్పుడు వాడే పెన్ను ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటే చేసి చూపిస్తాం మీ అందరి కోసం. వీడు తెలుగు రాసేటప్పుడు ఒక పేపర్ మీద ఆ పెన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, మీరు ఓడి చెప్పండి నేను రాస్తా. ఓకే? ధన్యవాదములు. ధన్యవాదం. ఇది తెలుగు పెన్ను. ఈడు చెన్నై వెళ్ళాడు, రూమ్ లో మర్చిపోయి పెన్ను ఒక తమిళోడు తీసుకున్నాడు దాన్ని. అప్పుడు దాని ఎక్స్ప్రెషన్ చూడండి. అరే 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 నాకు తెలుగే సరిగ్గా రాదురా, అరే ప్లీజ్ రాయికి రా. అది తీసుకున్నాడు, పేపర్ పెట్టాడు. కండ్రల్ ఉడెక్టైల్ పండయాడి మేల పోయిట్టబడి అని రాస్తున్నాడు. అరే అరే నేను తిరగలేకపోతున్నాను రా, అరే నీ దండం పెడతారా. సౌదీ కంట్రీస్కి వెళ్ళాడు. సౌదీ కంట్రీ అరబ్ రాస్తారు కాబట్టి ఎక్కడి నుంచి రాస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళు రాసేది ఎలా ఉంటుంది, ఆ పెన్ను ఇదే పెన్ను. అరే 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 ఏంటి అక్షరాలు ఏంటి ఎలా ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు రా. ఆ రాస్తున్నాడు. చుక్క ఉంటాయి కదా, చైనా వెళ్ళాడు. చైనా ఎలా ఉంటుంది వస్తాం, ఒక ఆ అనే ఓడే ఎంత ఉంటది, అది ఎలా రాస్తున్నాడు. తెలుగు రాస్తారా, తమిళ రాస్తారా, ఇదేట్రా ఎక్స్ట్రా ఫన్. మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? అమ్మాయి అబ్బాయి సైడ్ కొట్టేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఓకే ఒకసారి నాకు సైడ్ కొట్టు. ప్రీతి స్టేజ్ పైకి రా. ఓకే మరి ప్రీతి ఫెంటాస్టిక్ టాపిక్ ఇచ్చింది కాబట్టి ప్రీతి సైట్ కొట్టి చూపిస్తుంది, అది కూడా మన పటాస్ హీరో గెటప్ సీనుకి. ఓకే మన ఇద్దరం ఫ్రెండ్స్ అండ్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటి ప్రీతి ఏంటి సంగతులు? నేను నిన్న చాక్లెట్ ఇచ్చాను కదా, తిన్నావా? నాకెప్పుడు ఇచ్చావే చాక్లెట్? సెలబ్రేషన్ ఇచ్చాను కదా నీకు. నాకు ఇచ్చావా? నీకు ఇచ్చాను. నువ్వు ఇంకెవరికో ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నా? నీకే ఇచ్చాను నేను. నాకు ఒక్క మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదంటే నువ్వు ఈ మధ్య రిప్లై సారీ అమ్మ, నాకు పెళ్లి అయిపోయింది. ఓకే ఇప్పుడు మీరు ఎవరు? నేను చేపిస్తా, అక్కడికి వెళ్ళి కూర్చో, నేను చూస్తా. ఇప్పుడు సడన్ గా ఒక అబ్బాయికి అమ్మాయి కనెక్ట్ అవుతుంది. హలో ఎక్కడున్నావు? అరే స్ట్రైట్కి వచ్చే, ఆ స్ట్రైట్కి వచ్చి లెఫ్ట్ తీసుకో. ఓకే ఓకే సరే సరే ఓకే రైట్ 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 అలా లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి వచ్చి స్ట్రైట్కి వచ్చే. రవి చల్ చల్ రే చల్ మేరే సాథీ హమ్ బన్ గए హైదరాబాదీ తనలో చోటే అయితే ఈ హైదరాబాదీ స్టోరీతో మన ముందుకు రాబోతున్నాడు రచ్చా రవి.
హైదరాబాద్ లో మ్యానరిజమ్స్, హైదరాబాద్ లో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూపిద్దాం. హైదరాబాద్ లో మీరు ఎవరిని అడిగినా అడ్రస్ అడిగితే ప్రపంచంలో ఎక్కడ చెప్పని విధంగా చెప్తారు, చక్కగా చెప్తారు. ఎలా చెప్తారో చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని అడ్రస్ అడుగుతున్నారు. పలు రకాల మనుషులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. భయ్యా కోటి ఎలా పోవాలి? కోటి జానా తెరకు సీదా జాओ. అన్న అమీర్పేట ఎట్లా పోవాలి? అమీర్పేట జానా తెరకు సీదా జాओ. అన్న ఉప్పల్ ఎట్లా పోవాలి? ఉప్పల్ జానా తెరకు సీదా జాओ. అన్న దిల్సుఖ్ నగర్ ఎట్లా జానా? దిల్సుఖ్ నగర్ జానా తెరకు సీదా జాओ. లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు, పక్కనే అడ్రస్ ఉంటది. అన్న ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది? నయమాలం. అన్న ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉంది? నయమాలం రే భయ్ చల్ జా. అన్న ఇక్కడ మన టెంపుల్ ఎక్కడ ఉంది? అరే కాంకాసే ఆతారే నయమాలం బోలే చూజా. షాపింగ్ అందరు చేస్తారు కదా, వీళ్ళందరూ ఎలా పోతారు అంటే జనరల్ గా ఇక్కడ కట్టేసుకుంటే ఈ మధ్యలో హైదరాబాద్ లో ఫ్యాషన్, హైదరాబాద్ లో కనపడుతుంది. ఇలా కట్టేసుకుంటారు. ఇది అమ్మాయి తెలియదు, టెర్రరిస్ట్ తెలియదు. అమీర్పేటలో అయితే ఇది అమ్మాయి అబ్బాయి కూడా కన్ఫ్యూజన్ ఉంటది. మేడం ఆజా సాబ్ ఆజా, మేడం ఆజా 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 మేడం ఆజా సస్తే మే ఆజా ఆజా. అదే కోటి పోయినాకో ఏ 50 में 50 की 3 ఉన్నాయి, 50 की 3 ఉన్నాయి, ఆజా 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 ఆజా. సార్ మాకు వద్దు సార్. ఏ తక్కువ వస్తుందా మా తీసుకో. అప్పటికి శ్రీముఖి మొమ్మాట పడి అడిగింది ఎంత సార్ అన్నది. ఏ 50 అంటే సార్ 500 రూపాయనా? మనోళ్ళు చాలా తెలివిగానే ప్రయత్నిస్తారు ఈ ఆడోళ్ళు. నేను చాలా తెలివిగలనే అనుకొని కోటిలో పోయి కొనుకొచ్చినాక ఇంటికాడికి వచ్చినాక ఫూల్ అవుతారు. ఎంత పెట్టుకున్నావు? 500 అన్నాడు, నేను 250గా కొన్నా తెలుసా అంటాడు. పిచ్చి ఇది ఇక్కడ 150. 150 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకొని పోయి 150 వస్తువులు 250 కొనుకొచ్చిన. అదే కదా మన యూత్ భావన బ్యాచ్. కొన్ని సెంటర్లలో ఆటో పెట్టుకొని ఉంటాడు. అక్కడ ఆటో పెట్టుకొని ఉంటాడు. మనం వెళ్ళి అడుగుతాం, అన్న కోటి వస్తావా? కోటి పే కహా జానా? అన్న హనుమాన్ టెంపుల్ కే బాజు. అచ్చా హనుమాన్ టెంపుల్ కే బాజు. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? అన్న రైట్ సైడ్ ప్రగతి అపార్ట్మెంట్స్. ప్రగతి అపార్ట్మెంట్ को तो लंबा रहता నయాతం. హైదరాబాద్ లో బస్తీలలో మన ఇంటికి రాయి తీసుకోగానే మనకు కావాల్సింది ఫస్ట్ గుమ్మడికాయో దేవుని పటమో కాదు, పెద్ద ప్లాస్టిక్ డబ్బా. ఇల్లు చిన్నగా ఉంటది, అందులో ట్యాంక్ పెద్దగా ఉంటది. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ హైదరాబాద్ లో 5 నిమిషాల్లో బిజినెస్ చేంజ్ అవుతుంది. మనుషులు బాగా చిల్లనుకో 5 రూపాయల వస్తువు 50 రూపాయలు అవుతుంది. మనుషులు ఎవరు లేరనుకో 50 రూపాయల వస్తువు 5 రూపాయలు కంపిపోతాడు కానీ వాడు టైం వేస్ట్ చేయడు. యూత్ తీసుకుందాం. వీళ్ళు ఎలా ఉంటారంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఉంటాడు, అయినా వీళ్ళు ట్రిపుల్ పోతారు. అక్కడ వాడు ఉంటాడని తెలుసు, ఇక్కడ వీడు పోతాడని తెలుసు, ఇక్కడ వీడు వస్తాడు వాడు దొరుకుతాడని తెలుసు, అయినా పోతాడు. అరే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడేమో రా ఎనుకోళ్ళు అంటాడు. ఏమైతారా మనల్ని ఇవ్వడని చెప్తారా, చక్కగా పోయి వానికే ఇరుకుతాడు. కానిస్టేబుల్ ఈయన చూడాడు, వీడాడు బై ఎలా ఇచ్చాను రా, ఏ మస్తు ఇచ్చినామా మళ్ళీ ఒక్కసారి అంటాడు. వాడు మళ్ళీ అట్లకెళ్ళి రౌండ్ వేసుకొని ఎత్తాడు, మళ్ళా చూడాడు. దొరికినప్పుడు ఉంటే చూసినావా, సారీ అంకుల్ ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ సారీ అంకుల్. ఎన్ని చెప్పినా నేను తల వంచి చేస్తున్నా హైదరాబాద్ కు సలాం. ఓకే మరి మా రచ్చ రవికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు ఈ రోజు? ప్రెసెంట్ అమ్మాయిలు కిచెన్ లో ఎలా బిహేవ్ చేస్తారు? ప్రెసెంట్ అమ్మాయిలు మంచిగా ఉన్నది టాపిక్. తమ్ముడు ఒకసారి గట్టిగా చెప్పండి కొట్ట. ఎందుకు కొట్టమన్నా తెలుసా? ప్రెసెంట్ అమ్మాయిలు వంట రూమ్ లో ఎందుకు ఉంటారా? ఎందుకు ఉంటారు? ఉంటారా ఉండరా? ఉంటారన్న వాళ్ళు చెప్పండి. ఇంతమంది ఏ వంట రూమ్ లో ఉంటారమ్మా? వీళ్ళందరికీ ఎలా అనిపించిందంటే ఒంటరిగా రూమ్ లో ఎవరు ఉంటారని అడిగినట్టు అందరూ కూర్చోల్లమ్మా. ఓ మా గొర్రె పిల్లలు లేచినాయి. లే ఇప్పుడు చెప్పా, నీకు అంట బాగా వచ్చిన వంట పేరు చెప్పు. ఏదైనా కోడిని తినుడే. భారతి బటర్ చికెన్ ఎలా వండుతారు చెప్పు రెసిపీ. స్టవ్ ఆన్ చేసి చికెన్ వేసి బటర్ గిన్నె పెట్టవా?
గోంగూర చికెన్ అయితే గోంగూర వేస్తారంటది, మసాలా చికెన్ అంటే మసాలా వేస్తారంటది, పాలక్ చికెన్ అంటే పాలక్ వేస్తారు అంతేనా? అవును మరి. ఎలా ఉంటుందో చెప్పవా? రెసిపీస్ చెప్పవా? ఉప్పు కావాలి, కారం కావాలి, మసాలా కావాలి, పేస్ట్ కావాలి, అది కావాలి, కరివేపాకు కావాలి, కొత్తిమీర కావాలి. వంట రూమ్ లో అమ్మాయిలు వంట చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఆన్ చేస్తారు. మొబైల్ ఆన్ చేయలేదనుకో వాళ్ళకి వంట రాదు. ప్రామిస్. రెండు రకాలుగా ఆన్ చేస్తారు. ఒకటేమో చాటింగ్ చేస్తూ వంట చేస్తామని, లేదా రాకపోతే పక్కలను అడుగుదామని. వస్తే శ్రీముఖి నేను పప్పు వండాలి, ఫస్ట్ బౌల్ తీసుకో, పెట్టానే దొంగదాన, పప్పు నానబెట్టి చేశానే, పప్పు నానబెట్టా అంటే నానబెడుతుంది పప్పు తీసుకొని. అందులో పప్పు వేసి పోపు వేసి పెట్టినా కదా, చిటికేడు ఉప్పు అనగానే బాగా చదువుతూ ఉన్నమతిపోయినట్టు ఈ అమ్మాయిలకు ఎట్లుంటది అంటే, చిటికేడు ఉప్పు వేసేవాళ్ళు ఉంటారు, చిటికేడు ఉప్పు, చిటికేడు అమ్ము ఎక్కువైపోయింది వేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే చిటికేడు ఉప్పు తీసి చిటికెత్తు, చిటికేడు కారం సేమ్ అమ్ము ఎక్కువైపోయింది వేస్తారు, లేకపోతే చిటికేస్తారు. వేయించాలి అక్కడ తెలుగులో ఇంగ్లీష్ లో రాసుకుంటారు కదా వీళ్ళు చాటింగ్ లో, వేయించాలని అక్కడ ఉంటుంది, మేము వాయించాలని అక్కడ వాయించడం ఏంటే, వాయించం కాదే వేయించాలి. ఆఖరికర వంట రెడీ అయిపోయింది, ఇక్కడ చాట్ లో ఉండి ఇంకోళ్ళతో చేస్తుంటది, అక్కడ శ్రీముఖి, పద్మ, ఇంకో శైలజతో మాడిపోయింది. ఒకవేళ మాడకపోతే గుమ్మ గుమ్మలు ఈమె సాటిస్ఫాక్షన్ అయ్యి లోకం మొత్తం చెప్పాలనుకుంటది. సెల్ఫీ యమ్మీ యమ్మీ ఫుడ్ తో మీ మమ్మీ. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే సాఫ్ట్వేర్ లో కొత్త రూల్స్ వచ్చాయంట. మరి ఆ రూల్స్ ఏంటి అని మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆసమ్ అప్పి. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు, ఇనుముతు కొమ్ము ఎనుగుదంతో నూరి చేసిన దురవీడు. ప్రతి మనిషి జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి. చిన్న పిల్లలకి బొమ్మలంటే ఎంటర్టైన్మెంట్. మరి ఇలాంటి వయసులో ఉన్న అమ్మాయిలకి ఏం కావాలి? షాపింగ్ ఒక ఎంటర్టైన్మెంట్. సినిమాల్లో ఒకప్పుడండి చాంతాడంత టైటిల్స్ ఉండేవి, దాని తర్వాత మల్తాడంత టైటిల్స్ అయిపోయింది, ఆ తర్వాత మోరడు టైటిల్స్ అయిపోయింది, దాని తర్వాత జానడు, తర్వాత బెత్తుడు, ఇప్పుడు ఒకటే ఒకటి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళాడండి. ఇంటర్వ్యూకి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టారండి. ఆ బోర్డు మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసింది. అంటే తెలుగులో చెప్తా, నీ అమ్మ నిబంధన. సారీ 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 కాదు కాదు, నియమ నిబంధనలు. ఉద్యోగస్తులు మాత్రం అంటే 2 చోట్ల మాత్రం పని ఎగ్గొడతారండి. ఒకటి క్యాంటీన్, 2 బాత్రూమ్. వాళ్ళు అన్నారు, దయచేసి మీరు మా ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి మీ టైం అంతా అక్కడే గడిపినట్లయితే మా వ్యాపార లావాదేవీలన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ఆతో మొదలయ్యే పేరు గల వాళ్ళందరూ కూడా ఉదయం 9 నుంచి 9:15 లోపు మీ సర్వర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈతో మొదలయ్యే వారంతా కూడా 9:15 నిమిషాల నుంచి 9:30 నిమిషాల వరకు మీ సర్వర్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మీ కొలీగ్స్ ని వీళ్ళని బట్టి మీరు ఒక ఒప్పందానికి వచ్చి వాళ్ళ టైంలో మీరు, మీ టైంలో వాళ్ళు వెళ్ళాలి. కేవలం 3 నిమిషాల్లో మీ పనిని అత్యంత వేగవంతంగా పూర్తి చేసుకుని బయటికి రావాలి. 6 నిమిషాలు పడుతుందా? చెప్పు ఎంత? మీకు ఎన్ని నిమిషాలు? నాకు 20. ఈ
లోపు మీరు బాత్రూమ్ నుంచి బయటకు రాకపోతే మీకు ఒక అలారం మోగుతుంది. అలారం మోగిన 20 సెకండ్లో మీరు రాలేదు అనుకోండి, తలుపులు బార్లా తెరుచుకోబడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కాఫీ డేకి వెళ్ళాడు. హలో బేరర్, గివ్ మీ కాఫీ అన్నాడు. సార్ 50 రూపీస్ అన్నాడు. ఎందుకు? ఎదురుగా 50 పైసలకే ఇస్తారన్నారు. అది జెరాక్స్ రా, 50 పైసలకు ఒక కాపీ అట్ట అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. మరి మా ఆసమ్ అప్పికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? అప్పారావు గారు, మీ స్టైల్లో పటాస్ గురించి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. So today I am very happy to inform you that because of the Patas is the #1 show in ETV Plus. Two high talented, high voltage anchors are here working. One is Mr. Ravi. Give him a big round of applause. And one is my heartful lover. In this connection, we would like to inform you one more thing is there. Mr. Racha Ravi. What I am saying, Racha Ravi, you danam pedutunnavu. What kind of reason you danam pedutunnavu? In your mouth, my name come very big word. So is Auto Ram Prasad is having front and back engines also. And one more jungle mein mangal, Mr. RP. RP is a very dangerous guy in this floor. Where you go, where you come, where you tindi, how it is possible? I speak about Mr. Sudhakar. Why he entered in this floor? I am ఖాళీ ఉన్నప్పుడు అలా బాధపడుతున్నాను. Thank you very much, Jansi. I love you, Ram. Darling, baby, you're my darling, you're my darling, you're my darling, darling, baby, you're my darling, you're my darling, you're my darling, darling, baby. పటాస్ ఎలా ఎంజాయ్ చేశారా? ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మేము రేపు సేమ్ కమిడియన్స్ కాకపోయినా ఫెంటాస్టిక్ కామెడీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్. కొన్ని సంవత్సరాల క్రితం ఊళ్ళో ఒక టీవీ ఉండేది. టీవీ ఆడుంది, జనాభా ఒకరొకరు ఎట్టొస్తున్నారు చూడు. ఇప్పుడు మాతృదేవో సినిమా వేసుకో. రాలిపోయే పువ్వా నీకు రాగాలి మాధవి, ఎన్ని కష్టాలే నీకో. ఒక వ్యక్తి గాడ్, అక్కడికి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వెళ్తారు. కొంతమంది ఇలా వస్తారు, స్వామి నాకు ఒక కారు ఉంది, ఇంకొక కారు వద్దు, కానీ ఉన్న కారు పోకుండా చూడండి. ఏం మాట్లాడుతున్నాడో దేవుడికి కూడా వినబడదు. నేను తీస్తున్నా మొహం మండ యాడికి పోతారు చంపెత్తుకునే. ఊళ్ళో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, నాకు కొంచెం ఓటు నేను పట్టుకుంటా సార్. నన్ను గాని మీరు గెలిపిస్తే అడుగడుక్కో బాత్రూమ్ కట్టిస్తాను సార్. నన్ను నువ్వు గెలిపిస్తే నా బాత్రూమ్ నేనే కట్టుకుంటా.